हरि ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। Forum for Truth Seekers,
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution and 7 Stanzas from the Book of Dhyan. ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 228వ పాఠము 1/1/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. సంవత్సరం మారింది. 2024 నుంచి 2025లోకి వచ్చాం. అంటే మనం ఇక్కడే నిలబడడం, అవి తిరుగుతూ ఉన్నాయి సంవత్సరాలు అన్నట్టుగా ఒక భావన. ఇంకొక భావన అంటే మనం వెళ్తుంటే అవి అక్కడ నిలబడి ఉన్నాయి. మైలు రాళ్ళు తిరుగుతాయా, మనం వెళ్తుంటామా? కిలోమీటర్ రాళ్ళు ఉంటాయి. రైల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, హైవే పక్కన ఇన్ని కిలోమీటర్లని ప్రతి కిలోమీటర్కి ఒక రాయి పెట్టి ఇన్ని కిలోమీటర్లను దాని మీద అంకి వేస్తుంటారు. మనం ఎంత దూరం ప్రయాణం చేసాము, ఇంకా ఎంత ప్రయాణం చేయాలి అన్నది ఆ కిలోమీటర్ రాయి మీద ఉన్నటువంటి అంకెలను బట్టి మనం అంచనా వేసుకుంటూ ఉంటాం. రాళ్ళు కదలవు కదా. ఆ రాయి దగ్గరికి మనం వెళ్తే ఇంత దూరం వచ్చామన్నమాట అనిపిస్తుంది, మనకి తెలుస్తుంది. మనకి ఇంకా ఇంత దూరం వెళ్ళాలి అని తెలుస్తుంది మనకి. సంవత్సరాలు అలాగా ఉంటే వాటి కేసు మనం వెళుతూ ఉన్నాం. మనం ప్రయాణం చేస్తూ ఉంటే అవి తటస్థపడుతున్నాయి మనకి. 2024 తటస్థపడింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 2025కి వచ్చాం. అట్లా 1 కిలోమీటర్ దాటాము అన్నట్టుగా అవి అక్కడే ఉంటాయి. మనం వాటి దగ్గరికి వెళుతూ వాటిని దాటుతూ ముందుకు వెళుతూ ఉంటాం. ఇది ఒక ఆలోచన. మనం ఇక్కడ ఉన్నాం, అవి వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఉండేది ఒక ఆలోచన. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టరైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము.
The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ఈ సీక్రెట్ డాక్టర్ విషయం ఎక్కడెక్కడ ఇవ్వబడిందో ఏ గ్రంథాల్లో వాటిని ముందు అధ్యయనం చేశాం. ద డివైన్ ప్లాన్, ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, అంటే దివ్య జ్ఞాన ప్రబోధిని, గుంటూరు వెంకట సుబ్బారావు గారు అనువాదం చేసినటువంటి, లెట్ బెటర్ ఇంగ్లీష్ లో రాస్తే గుంటూరు వెంకట సుబ్బారావు గారు తెలుగు అనువాదం చేస్తే ఆ దివ్య జ్ఞాన ప్రబోధిని. తర్వాత ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. ఈ 3 గ్రంథాలు, ఇట్లా ఇంకా ఇంకొక 3 గ్రంథాలు, ఇలాగా వాటిని అధ్యయనం చేస్తూ సీక్రెట్ డాక్టర్లోకి ప్రవేశించడానికి ముందు దాని గురించిన విషయాలు తెలుసుకుంటూ వాటిని అధ్యయనం చేస్తాం. అది పూర్తి చేసుకున్నాక అప్పుడు నేరుగా ఇక దీంట్లోకి ప్రవేశించాం మనం. ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్నుగా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, ఇవి చదువుతుంటే ఏమవుతోంది? హిడెన్ గూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ జీవము, వెలుగు, ప్రేమ, అవి మేల్కొనాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇవి ఉన్నాయి అన్న విషయం, మనం ఉన్నాయి అన్న దాని పట్ల మనం మేల్కోవటం. అంటే స్విచ్ వేస్తే ఫ్యాన్లోకి కరెంట్ వచ్చినట్టు కాదు. ఇప్పుడేంటి, మన దగ్గర లేదు, ఇప్పుడు ఇట్లాగ చెప్పుకోవడం వల్ల స్విచ్ వేసినట్టు అయింది, అప్పుడు మన దగ్గరకు వచ్చినాయి అవి అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా కాదు. మనం చెప్పుకోకముందు, చెప్పుకుంటున్నప్పుడు, చెప్పుకున్న తర్వాత కూడా అవి ఉన్నాయన్న విషయమే, దాని పట్ల మనకి కొనువిప్పు కలగటం, మేలు కాల్చటం, మేలుకొలుపు. అందుకని ఇవి మనం ప్రతి అధ్యయనం చేయబోయే ముందు ఇవి చదువుకుంటూ ఉన్నాం మనం. Vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరకు. 2024కి వీడ్కోలు పలికి 2025లోకి ప్రవేశించాం. అంటే దాదాపుగా 21వ శతాబ్దంలోకి ప్రవేశించేప్పుడే పావు భాగం పూర్తయిపోయినట్టు అవుతుంది. 25 పూర్తి అయిపోతే పావు భాగం పూర్తి అయిపోతుంది. ఇంకా 30 భాగం ఉంది అన్నట్టుగా
దీనికి సంబంధించి ఒక వ్యాసాన్ని ఎం మారుతి శాస్త్రి గారు అందించారు. దాన్ని మనం చదువుకొని ఆ విషయాలు తెలుసుకొని మన పాఠంలోకి వెళదాం. కాలపురుషుడి కానుక. 700 కోట్ల పాత్రధారులతో, అంటే మనం ప్రస్తుతం మానవుడి జనాభా ఎంతుంది? 700 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా. వాళ్ళందరూ ఎవరు? పాత్రధారులు. అంటే ఎవరిది నాటకం? పాత్రధారులంటే నాటకం. సృష్టికర్త నిర్వహిస్తున్నటువంటి నాటకంలో మనమందరము పాత్రధారులం. 700 కోట్ల పాత్రధారులతో 6 ఖండాల మేర పరచుకున్న విశాల రంగస్థలం మీద కాలం కలకాలము నడిపిస్తూ ఉండే జగన్నాటకంలో క్రీస్తు శకము 2024వ అంకం ముగిసింది. రెప్పపాటు వ్యవధిలో 2025వ అంకం ఆరంభమైపోయింది కూడా. పాత అంకంలో రసవంతమైన ఘట్టాలు ఓసారి నెమరు వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సూత్రధారుడు కొత్త అంకానికి తెర ఎత్తేశాడు. ఓ రకంగా అది మంచిదే. మంచో చెడో గతం గతః. అది కాలగర్భంలో కలిసిపోయింది. దానికి కృతజ్ఞతతో సగౌరవంగా వీడ్కోలు పలికేసి కావలసిన కార్యాల మీద, ముందు జరగబోయే ముచ్చటల మీద దృష్టి పెట్టి మంచి సంఖ్యలు కూడితే 9 వస్తుంది. 2, 2, 4, 5, 9. 9 అంటే అదృష్ట సంఖ్య. పైగా 2025 అంటే 45 అనే అద్భుతమైన సంఖ్యకు స్క్వేర్. 45 × 45 2025 వస్తుంది. మళ్ళీ 20, 25 అట్లా 2 సంఖ్యలుగా ఉన్నాయి కదా! ఆ రెండింటిని కూడితే 45 అని వచ్చింది. ఆ 45 × 45 వేస్తే మళ్ళీ 2025 వచ్చింది. బాగానే ఉంది. ఇలాంటి సంవత్సరం ఈ శతాబ్దంలో మళ్ళీ రాదు అని మిత్రులు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యంలో మహాకవి కనిపించి మందలించారు. 2025లో రాబోయే శుభాశుభాలు అంకెల గారడి వల్ల రావు. మనం తమాషాగా అలా ఉంది, ఇలా ఉందని చెప్పుకోవటమే గాని, ఈ అంకె ఇలాగుంది కాబట్టి ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అని అనుకోవటానికి లేదు. 2025లో రాబోయే అశుభాలు అంకెల గారడీల వల్ల రావు. అవన్నీ నీ స్వయం కృతాలే. 365 పుటల ఖాళీ పుస్తకం కాలపురుషుడు నీకు మళ్ళీ కానుక చేశాడు. నువ్వు చేయబోయే నిర్వాకాల చరిత్రే ఆ పుటల మీద నమోదవుతుంది. మనం రాసినా రాయకపోయినా రాసేవాళ్ళు వేరే ఉన్నారు. రికార్డింగ్ ఏంజల్స్ నిరంతరం ప్రతి క్షణం రికార్డ్ అయిపోతుంటుంది. ఎందుకు అంటే దాని యొక్క ఫలితాన్ని మనకి అందజేయటం కోసం. మనం పనులు చేస్తున్నాం, ఆలోచన, మాట, చేత, వీటి యొక్క ఫలితాలు మళ్ళీ మనకు అందజేయడం కోసం. ఎందుకని మళ్ళీ మనకు అందజేయడం? మనకి రావడం ఏంటి? మనం పని చేస్తే ఫలితం మనకి రావడం ఏంటి? నా కోసం అన్నాం. అందుకని మనకి ఇవ్వటానికి వాళ్ళు చక్కగా రాస్తున్నారు. అదే నా చుట్టూ ఉన్న వారి కోసం అప్పుడు కూడా రాస్తారు. కానీ ఆ ఫలితం సమస్త విశ్వానికి వెళ్ళిపోతుంది. మన దగ్గరికి రాదు. కర్మబంధం లేదు. కర్మబంధం నుంచి తప్పుకోవటం నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం అన్న విషయంలోకి వచ్చేస్తే కర్మబంధం లేని స్థితిలోకి వెళ్ళిపోతాం సింపుల్గా. కాబట్టి నువ్వు చేయబోయే నిర్వాకాల చరిత్రే ఆ పుటల మీద నమోదవుతుంది. 2025 అద్భుతంగా ఉంటుందా, అధ్వానంగా ఉంటుందా అన్నది వర్గమూలాల లెక్కల బట్టి ఉండదు.
నీ జాతి సాధించే ఘన కార్యాల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు మహాకవి. ఉలిక్కిపడి అయితే నేనేం చేయాలి అని అడిగాను. ఏం చేయకూడదో ముందు విను. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. ఎవరు మహాకవి? గురజాడ అప్పారావు. ఆయన కలిశాడు. మనం దీని గురించి చెప్పుకుంటూ వెళుతూ ఉంటే మధ్యలో ఆయన కలిశాడు. ఏంటి సంగతి అంటే, ఇట్లాగా సంవత్సరం చాలా గొప్పదండి ఇది, సంఖ్యలు భలే వచ్చినాయి అని అంటే, ఓహో అట్లాగా అని, ఇట్లా కాదు నాయన, ఇదిగో ఇలాగా ఆలోచించాలి అని ఆయన యొక్క సందేశాన్ని మనకి ఇప్పుడు అందిస్తున్నాడు అనమాట ఈ మారుతి శాస్త్రి గారు. పొట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, వ్యర్థ కలహం పెంచుకోపోయ్, కత్తి వైరం కాల్చబోయ్ అన్నారు. ఆయన మాట్లాడితే ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పాడినట్టుంది. ఏం చేయాలో కూడా విను. మరి ఏం చేయొద్దనో చెప్పాను. మరి మేల్కొండ కూర్చుంటే అట్లాగా? ఏం చేయాలో విను. కూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్, కూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్, ఊరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్పబోయ్, ఒకరి మేల్ తన మేల నుంచే నేర్పరికి మేల్ కొల్లలోయ్, ఒకరి మేల్ తన మేల నుంచే నేర్పరికి మేల్ కొల్లలోయి, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి అన్నాడు. అవును కదా. కొత్త సంవత్సరంలో అందరము ఈ 4 ముక్కల మీద కొంత శ్రద్ధ పెడితే 2025 సంవత్సరం మధుర ఘట్టాలమయమై చిరస్మరణీయమవుతుంది. మాదిరిగా మనం చేయటానికి ప్రయత్నిద్దాం. చేయాలంటే మరి ఆలోచన రావాలి కదా. ఆలోచన రావాలి అంటే దీని యొక్క విషయం తెలియాలి. దీని యొక్క అమెరికా కూర్పు తెలియాలి. అమెరికా కూర్పు తెలియకుండా ఆలోచనలు మారవు. ఆలోచనలు మారకుండా ఇటువంటి గొప్ప పనులు మనం చేయలేము. కాబట్టి మనం ప్రారంభంగా ఏం చేయాలి? దీని యొక్క అమెరికా కూర్పు, మనం దేంట్లో భాగమై ఉన్నాము, దాని గురించిన వివరం ముందు మనం తెలుసుకుంటే టూకీగా ఇది ఇలా ఉంది కాబట్టి మనం ఎట్లాగా వెళ్ళాలి. రోడ్డు గతుకులుగా ఉంటుందండి. వెళ్ళి వచ్చినప్పుడు ఒకడు చెప్పాడు. దాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా స్పీడ్గా వెళ్ళిపోకుండా, మనం రోడ్డు బాగానే ఉంటుంది కదా అన్నట్టుకుంటా ఏదో ఆలోచిస్తూ స్పీడ్గా వెళ్ళిపోతుంటాం. ఆ గతుకుల్లో పడి ఒళ్ళు హోనం అవుతుంది. ముందే తెలిసింది కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వెళ్తాం. అట్లా ఏర్పాటు, ఈ సృష్టి యొక్క ఏర్పాటు ఇది ఇలాగ ఉందండి. ఇది ఇలా సాగుతూ ఉంటుంది. సృష్టి ఆవిర్భావం కానీ సృష్టి స్థితి లయలు ఇలా సాగుతూ ఉంటాయి అన్న విషయం మనకు అర్థమైతే, దాంట్లో మనం భాగంగా ఉన్నాం కాబట్టి మనం ఎట్లాగా చేయాలి అన్న విషయంలోకి వస్తాం. అప్పుడు మనకి వచ్చే ఆలోచనలో మార్పు రావటం జరుగుతుంది. మనం ప్రత్యేకంగా చేయక్కర్లా. ఈ అమెరికా కూర్పు తెలిసిన మరుక్షణం ఆ వచ్చే ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఇగో ఏమి చేయాలో కూడా విను అని ఏదైతే గురజాడ మహాకవి చెప్పాడో మనకి, అవి ఆలోచనలు వస్తాయి. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయి, ఊరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్పబోయి, ఒకరి మేలు తన మేళ నుంచే నేర్పరికి మేల్ కొల్లలోయి, స్వంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడబోయి అన్నాడు. దానికి సంబంధించిన ఆలోచనలు మనకు వస్తాయి. ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాం. అది ఒకళ్ళు చెప్పాల్సిన పని లేకుండా.
ఇట్లా ఈ వివరం తెలియకుండా మనకి ఇవన్నీ చేయాలంటే ఎవరికన్నా మేలు చేయండి, సర్లే చూద్దాంలేండి. ఇప్పుడు ఎక్కడ ఇంత బాధ్యతలో ఉన్నాం, ఇంటి బాధ్యత ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ మేలు చేస్తాం అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అటువైపుకి వెళ్ళాలని అనిపించదు. ఎప్పుడు అనిపిస్తుంది? దీని యొక్క అమెరికా కూర్పు మనకి అవగాహనైన. ఇప్పుడు అందుకోసమే ఇచ్చారు ద సీక్రెట్ డాక్ట్రైన్. దాంతో దీని యొక్క అధ్యయనం మనల్ని ఎటువైపుకి తీసుకెళ్తుంది? మనకి వచ్చే ఆలోచనలు మొత్తం రూపం మార్చేసుకుని సృష్టి నియమ నిబంధనలకి, సృష్టి ధర్మాలకి, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా రావటం ప్రారంభం. అవును కదా! క్రొత్త సంవత్సరంలో అందరము ఈ 4 ముక్కల మీద కొంత శ్రద్ధ పెడితే 2025వ సంవత్సరం మధుర ఘట్టాలమయమై చిరస్మరణీయమవుతుంది. అందరికీ నూతన సంవత్సరంలో అన్ని శుభాలు, సుఖాలు కలగాలని ఆకాంక్ష. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. మారుతి శాస్త్రి గారు మనకి అందించారు. చక్కటి ఆలోచన. బాగుంది. మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్దాం. ప్రస్తుతం స్టాంజా 1లోని 9వ శ్లోకం, చివరి శ్లోకానికి సంబంధించిన మొదటి భాగానికి సంబంధించినటువంటి వ్యాఖ్యకి సంబంధించి మనం వింటూ ఉన్నాం. ఇక్కడ పారాసెల్సస్ సందర్భం వచ్చింది. ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. ఎందుకు ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు కరెంటుకి విద్యుత్ శక్తి కానీ ఇప్పుడు వీటికి సంబంధించి ఉంది, కొన్ని ఆవిష్కరణలకు సంబంధించి. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలు అవి ఈనాడు ఇంత ఆధునికంగా, ఎంతో మెరుగైన విషయంగా మనకు అందుబాటులోకి వచ్చినాయి. దానికి ఆయన ఆద్యుడుగా ఉన్నాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. అలాగే ఈ పారాసెల్సస్ ఇటు తత్వశాస్త్రానికి సంబంధించి కానీ, ఫిలాసఫికల్ గా ఐడియాస్ కానీ, అలాగే భౌతికంగా స్థూల జగత్తుకి సంబంధించిన విషయాలు కానీ, అంటే ఆరోగ్యము, అనారోగ్యము, మానవ జీవితానికి సంబంధించి మనం మన జీవన విధానం ఎలాగ ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే పూర్తి ఆరోగ్యంగా సుఖముగా ఉండగలము, ఎలా జీవిస్తే అనారోగ్యాల పరం అవుతాము అని, ఇట్లాగా వీటి గురించిన విషయాలు ఆయన అందించింది ఏదైతే ఉందో వాటి ఆధారంగానే ఈనాటి వైద్య ప్రపంచం కానీ, అలాగే తత్వశాస్త్రానికి సంబంధించిన విషయాలు కానీ దాని యొక్క పునాది మీద ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి అన్నీ వచ్చినాయి. అందువల్ల ఆయన గురించి కొంత మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సీక్రెట్ డాక్టర్లు కూడా ఆయన పేరుని ప్రస్తావించడం జరిగింది. Alchemy and spirituality is a philosophical and esoteric ideas inspired later alchemists and spiritual seekers. ఆల్కెమీ అంటే రసవాద సిద్ధాంతం. బంగారాన్ని తయారు చేయటం, తక్కువ స్థాయి లోహాలని బంగారంగా మార్చడం. బంగారం కావాలంటే మనం ఆ బంగారపు గనుల్లో దొరికే గనుల నుంచి తవ్వుకొని ఆ మట్టిలో నుంచి ఆ బంగారం వస్తుంది. దాన్ని శుద్ధి చేసి బంగారంగా మనం వాడుకుంటాం. ఒరిజినల్ గా బంగారంగానే దొరుకుతుంది మనకి. కానీ అట్లా కాకుండా అది ఇనుమ, ఇంకోట చాలా తక్కువ స్థాయి లోహాలు అయినా సరే వాటిని బంగారంగా మార్చొచ్చు అన్న విషయానికి ఎన్నో పరిశోధనలు చేసి ఈయన కొన్ని అందించాడు. ఈయన అందించిన సిద్ధాంతాలతో ఇంకా కొంత ముందుకు వెళ్ళి
మనం వేమన దాకా మనకి తెలిసిన కథ వేమన. బంగారం తయారు చేయటం అన్న విషయంగా. అక్కడి నుంచి మనం ఈకే గారికి తెలిసిన విషయం. గుంటూరు ఒకాయన వచ్చి, ఇటు బొంబాయి దగ్గర నుంచి, బొంబాయి ప్రాంతం నుంచి ఒకాయన ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ వనమూలికలతో ఆ తక్కువ స్థాయి లోహాన్ని బంగారంగా మార్చి దాన్ని అమ్మి వచ్చిన డబ్బుల్ని పేదవాళ్ళకి పంచి మళ్ళీ వెళ్ళిపోవటం ఆయన. ఈయన ప్రత్యక్షంగా చూశారు ఈ ఎగ్రల కృష్ణమాచార్య 1962 ప్రాంతంలో. ఒక 60 సంవత్సరాల వెనక ఆ విధంగా చూశారు. ప్రస్తుతం అది అంత ఇదిగా లేదు. ఇవన్నీ మరుగున పడిపోయినాయి. అయితే అసలైన ఉద్దేశ్యం ఏంటంటే, సాధారణమైనటువంటి మానవుడుగా ఉన్న పూర్తిగా భౌతిక స్థాయికి పరిమితమైనటువంటి మానవుడిని ఆత్మస్థాయికి తీసుకువెళ్ళడం. ఇది బంగారంగా మార్చడం అంటే ఆత్మస్థాయికి మార్చడం. తన యొక్క స్వస్థితిలోకి దాన్ని గుర్తు చేయటం, మేల్కొలపటం. ఇది రసవాద సిద్ధాంతం. అట్లాగే స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ సీకర్స్. ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మ విద్యని, తన స్వస్థితిని గుర్తు చేసుకునే విధానానికి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలు ఆయన తయారు చేసి మనకు అందిస్తే, వాటిని ఆధారంగా ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధాంతాలకి ఆయన ఆధారంగా ఉన్నాడు. రినైసెన్స్ థాట్. రినైసెన్స్ అంటే సాంస్కృతిక పునరుజ్జీవన యుగం. అది ఎప్పుడు జరిగిందంటే 1300, 1400, 1500 ఈ సంవత్సరాల్లో. అంటే 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం. 14, 15, 16 శతాబ్దాల్లో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది బాగా జరిగింది. ఇక్కడ పాశ్చాత్య ప్రపంచంలో, యూరోపు, ఇంకా ఇతర దేశాల్లో. దానికి సంబంధించిన ఆలోచన ఈయన అందజేశాడు. ఆ సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించిన ఆలోచనని ఈయన అందజేశాడు. ఈయన ప్రారంభించాడు అన్నట్టుగా. కంట్రిబ్యూటెడ్ టు ద కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ మూవ్‌మెంట్స్ ఆఫ్ హిస్ టైమ్. సాంస్కృతికంగా, అటు బుద్ధిపరంగా, మేధోపరంగా, అలాగే సాంస్కృతిక పరంగా ఎన్నో ఉద్యమాలు నడిచినాయి. ఎందుకంటే అంతకుముందు ఎందుకు అట్లా ఉద్యమాలు వచ్చినాయంటే, అంతకుముందు చాలా దారుణమైన పరిస్థితులుగా ఉన్న విషయం. వాటి నుంచి బయలుపడి చక్కటి సమాజంగా తయారు కావాలి అన్న విషయానికి ఎంతో మంది మేధావులు, తత్వవేత్తలు వాళ్ళు కొన్ని ఉద్యమాలే నడిపారు. ఆ నడిపిన ఉద్యమాలకి సంబంధించి ఈయన ఎంతో దోహదపడ్డాడు. ఈయన ఈ పారాసెల్సిస్ కి సంబంధించిన విషయం. దాన్ని ఏమంటారు, ద గ్రేట్ రివైవల్ ఆఫ్ ఆర్ట్ and learning in Europe during 14th, 15th and 16th శతాబ్దం. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటన్నిటిలోనూ బాగా కళారంగం కానీ అన్నిట్లోనూ వెనుకబడిన ఉన్నటువంటి పద్ధతి నుంచి ఆధునికీకరణ చేయటం జరిగింది. అది ఇది ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే, మనకేంటి ప్రశ్న ఇక్కడ, ఈ ప్రళయ స్థితి నువ్వు ఎలా చెప్పగలవు? ప్రళయంలో ఉంది ఇది, ప్రళయ స్థితి ఈ మాదిరిగా ఉంటుంది అని ఎలా చెప్పగలవు? అందరూ ప్రళయంలో ముద్దయిపోయారు, ఒక ముద్దగా మారిపోయారు. ఎవ్వరు లేరు అక్కడ. కొన్ని ఉన్న అమ్మవారేమో కునుకు తీస్తుంది.
ఆమెకి సంబంధం లేదన్నట్టుగా కునుకు తీస్తుంది ఆమె. మరి ఎట్లాగే ఇయన్నీ జరుగుతున్నాయి మరి? ఇయన్నీ జరుగుతున్నాయి అనే విషయం ఎట్లాగా తెలుస్తుంది? ఎవరు చూసారు ఇదంతా? ఎవరు గమనించారు? అంటే ఇక్కడ రూపము, జీవము 2 విభాగాలకి సంబంధించి మ్యాటర్ అండ్ స్పిరిట్ అన్న విషయాన్ని ఈయన తీసుకొచ్చాడు పారాసెల్సస్. అందువల్ల మ్యాటర్ మాయమైపోవచ్చు. అది ఎక్కడి నుంచి అయితే బయటకొచ్చిందో దాంట్లోకి అది వెళ్ళిపోవచ్చు. ఆకారాలన్నీ కలిసిపోయి ఇప్పుడు మనం ప్లాస్టిక్‌యి ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని సీసా గా ఏది గాజు గ్లాసులు గాని, గాజుకి సంబంధించి, గ్లాస్‌కి సంబంధించి, ప్లాస్టిక్‌కి సంబంధించి ఎన్నో ఉన్నాయి. అవన్నీ రీసైకిల్ అవుతున్నాయి. రకరకాల ఆకారాలతో మనం అవన్నీ ఉపయోగించుకుని, అవి వ్యర్థమైపోయి ఇంకా దాంతో పనైపోయిందని చెప్పి అవి పారేస్తే, ఆ పారవేసిన వాటితో అవన్నీ కలిపి ఒక ముద్దగా చేసేసి, మళ్ళా దాని నుంచి ఇంకా కొత్త రకాలయి తయారు చేయటం. రీసైకిల్. అట్లా ముద్దగా అయిపోయినాయి మరి ఇదంతా. ఎవ్వరు లేరు చెప్పడానికి అక్కడ అన్నట్టుగా ఉంది. కానీ మ్యాటర్ వరకే అట్లాగయింది. స్పిరిట్, జీవము దాంట్లో మార్పు లేదు. ఆ జీవమే ఆ జీవము ఎవరికి మూడవ కన్ను తెరుచుకున్న మహాత్ములు. మూడవ కన్ను తెరుచుకున్నటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, వాళ్ళు దీనిని పరిశీలించగలిగారు. దీన్ని దర్శించగలిగారు. ఈ ప్రళయ స్థితిని గూడా. తాము గూడా ప్రళయ స్థితిలో ఉండి, దానికి అతీతమైనటువంటి స్థితిని అనుభవిస్తూ, ఈ ప్రళయ స్థితి ఈ మాదిరిగా ఉందని వాళ్ళు చెప్పగలిగారు. అంటే జీవం ఉంది కాబట్టి. జీవంలో మార్పు ఉండదు కాబట్టి. ఆ విషయం పారాసెల్సస్ ఓ సిద్ధాంతంగా తయారు చేసింది. అంతకు ముందు నుంచి ఉంది. దాన్ని ఒక స్పష్టంగా, ఒక సిద్ధాంతముగా, ఒక సూత్రముగా రూపొందించి అందించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఎలా తెలుస్తుందంటే తెలుస్తుంది. అంటే తెలుసుకునేవాడు ఉన్నాడక్కడ. గమనించేవాడు. అంటే మనకిప్పుడు ముగ్గురుంటారు గమనించేవాళ్ళు. ఇదంతా ఎలాగా తెలుస్తుందంటే తెలుసుకునేవాడు ఉంటేనే. తెలుసుకునే తెలుసుకునేవాడు ఉండడం వల్ల తెలియబడేది తెలుస్తూ ఉన్నది. అయితే తెలుసుకునేవాడు ఇక్కడ ఏం జరుగుతుంది? దేహాత్మ. అది ఒక స్థితి. దేహాత్మకి తెలుస్తుంది గానీ, వాడు గమనిస్తున్నాడు. వాడేం చేయటం లేదు. కానీ అక్కడ ఏం జరిగింది? స్థూలంగా ఉండేటప్పుడు కల్లా అది తన మీద వేసుకోవటం జరిగింది. తను ఏదైతే గమనిస్తున్నాడో, నేను గమనిస్తున్నాను అనుకోకుండా. గమనించడం అంటే అవి వస్తుంటాయి, పోతుంటాయి. మనం చేయట్లేదవి. అవి చేయించబడుతున్నాయి, జరుగుతున్నాయవి. మనమే చేస్తున్నాం. మన చేతులే చేస్తున్నాయి, మన కాళ్ళే చేస్తున్నాయి, మన నోరే చెప్తోంది, నోరు మాట్లాడుతోంది. కానీ ఆ మాటల్ని గమనిస్తున్నాను నేను. దేహాత్మగా ఉండి నేను గమనిస్తున్నాను. నా నోటి నుంచి వస్తున్నాయవి. నేను మాట్లాడడం లేదు. కానీ ఇక్కడేమనుకుంటున్నాను నేను? నేను మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ఇయన్నీ. నేను మాట్లాడుతున్నాను అని నా మీద వేసుకోవటం మొదలుపెట్టింది దేహాత్మ. ఇక జీవాత్మ దగ్గరికి వెళ్తే అది చక్కగా ఇవన్నీ గమనించేవాడుగా మనం ఉన్నాము. ఇంకా పరమాత్మ దగ్గరికెళ్తే అక్కడ గమనించటం. మొత్తం ఇదేంటి? గమనించటం. చూసేవాళ్ళం తప్పితే చేసేవాళ్ళము కాదు. మరి పనులన్నీ ఎలాగా జరుగుతున్నాయండి? చేయకపోతే పనులెలా జరుగుతున్నాయి మరి?
అదే రూప జగత్తు ద్వారా పనులు జరుగుతున్నాయి. జీవము గమనిస్తుంది. గమనించేవాడు ఉన్నాడు కాబట్టి ఇవి జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. గమనించేవాడు లేకపోతే అవి లేవు అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ నెమ్మదిగా ఏమవుతుందంటే దేహాత్మ నేను గమనిస్తున్నాను, నేను చేయటం లేదు అని పనులన్నీ తన మీద వేసుకోవటం నెమ్మదిగా ఆగిపోతుంది. అప్పుడు జీవాత్మతో సహవాసం చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి అంటే జీవాత్మతో దేహాత్మ కలిసి అంటే యూనియన్ ఆఫ్ దేహాత్మ అండ్ జీవాత్మ. అప్పుడు ఇక పరమాత్మతో అంటే ఆ తురియాత్మతో కలవడానికి ప్రయత్నాలు అట్లా జరుగుతూ ఉన్నాయి. The whole series of the numberless speculations of this kind are but variations on this theme, the keynote of which was struck in this primeval revelation. It is again the same Archeas or Father Ether, the manifested basis and source of the innumerable phenomena of life localized. అంటే స్థానికానికి అంటే పరిమితం అవటం. ఒక చోటకి వచ్చాడు, స్థానికంగా దేశీయముగా స్థానికంగా జరిగింది అన్నట్టుగా. ఇవన్నీ స్థానికంగా జరుగుతున్నాయి అన్నట్టుగా మనకి భావన కలగటం. ఇన్యూమరబుల్ ఫెనామినా ఆఫ్ లైఫ్. ఇది దేని యొక్క ఇది జీవము యొక్క వ్యక్త సృష్టికి సంబంధించింది. అవ్యక్తముగా ఉన్న జీవము యొక్క వ్యక్త సృష్టికి సంబంధించింది ఇది. ఇవన్నీ కూడా ఈ ఫెనోమెనా అంతా మనకి జరుగుతున్న ఈ పనులన్నీ ద హోల్ సిరీస్ ఆఫ్ నెంబర్లెస్ స్పెక్యులేషన్స్. ఇట్లా వీటి గురించి మనం ఎన్నో రకాలైనటువంటి అంటే ఎన్నో రకాలైనటువంటి యోచనలు ఆ యోచనలు ఏంటి? స్పెక్యులేషన్ అంటే క్రియలేని యోచన. ఒక యోచన మనం ఒక ఆలోచన మనం అందించామంటే అది క్రియతో కూడుకుని ఉండాలి. క్రియకి చేయటానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు మనం నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న ఆలోచన అందింపబడింది మనకి. దాంట్లో క్రియ ఉన్నది. స్పెక్యులేషన్ కాదు, ఊరికే ఊహగా ఆధారాలు ఏం లేకుండా, క్రియకి సంబంధించింది ఏం లేకుండా, ఆ క్రియ లేని యోచన కాదది. క్రియతో కూడుకున్నటువంటి యోచన, ఎంతో మార్పు తీసుకొచ్చే యోచన. ఈ స్పెక్యులేషన్ అనేటప్పుడు కల్లా ఇది ఏంటి, మనకి మంచి వెల వచ్చునని తెగించి కొనడం అనేది ఉంటుంది. మనకి చూడండి, షేర్లు బాగా పెరుగుతాయిలే అని చెప్పి ఎక్కువ షేర్లు కొనేయటం. అలాగే ₹1 పెట్టి లాటరీ టికెట్ కొంటే ₹1,00,00,000 మనకి వస్తుందని చెప్పి భావించటం. ఇవన్నీ ఏంటి, తక్కువ దాంతో ఎక్కువ పొందాలి అన్న ఆలోచన. అటువంటివి స్పెక్యులేషన్స్. క్రియ తక్కువ ఉంటుంది, ఊహ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. ఇటువంటివన్నీ నెంబర్లెస్ అనంతంగా ఉన్నటువంటి స్పెక్యులేషన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆర్ బట్ వేరియేషన్స్ ఆన్ దిస్ థీమ్. ఇప్పుడు
ఈ ప్రళయ స్థితి గురించిన విషయము ఎట్లాగా తెలుస్తుంది అన్న విషయానికి ఎన్నెన్నో సిద్ధాంతాలు మనకి తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ. కానీ వీటన్నిటికీ సంబంధించి ద కీ నోట్ ఆఫ్ విచ్ వాజ్ స్ట్రక్ ఇన్ దిస్ ప్రైమవల్ రెవల్యూషన్, దీనికి సంబంధించి అత్యంత ముఖ్యమైనది ఈ ఇతివృత్తానికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి కీ నోట్ అంటే ఆ వివరణ, అంటే చిక్కు తీసే రహస్యం. అదేంటి? అది అక్కడ విచ్ వాజ్ స్ట్రక్, అది స్ట్రక్ ఇన్ దిస్ ప్రైమవల్ రెవల్యూషన్, అంటే మొదటి ఆదిమ ప్రాచీనమైనటువంటి రెవల్యూషన్, ప్రాచీనంగా అత్యంత ప్రాచీనమైన ప్రారంభంలో ఉన్నది విషయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నది ఇది. దీనికి సంబంధించినటువంటి కీ నోట్. దీనికి ఈ ప్రళయ స్థితికి సంబంధించిన విషయం కానీ ఏ విషయమైనా మనం తెలుసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రైమవల్ రెవల్యూషన్, ఆదిమమైనటువంటి మూలమైనటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి అక్కడికి వెళితే అక్కడ ఉంది ఈ కీ నోట్కి సంబంధించింది. అంటే చిక్కుముడి విడదీసే రహస్యం అక్కడ ఉంది. ప్రైమవల్ రెవల్యూషన్. దీని గురించి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అన్న అధ్యాయంలో మనకి 2వ వాల్యూంలో వస్తుంది. ఇది సీక్రెట్ డాక్టర్ 2వ వాల్యూమ్ 2వ సంపుటంలో మనకి ఇవ్వబడింది. అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి తెలుసుకుందాం. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. ప్రైమార్డియల్ అంటే ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి బయలువెడలింది. ఏంటి బయలువెడలింది? మొట్టమొదటగా ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ రూట్ ఐడియేషన్, రూపము జీవము, పదార్థము చైతన్యము, ఈ రెండు ముందుగా ఆయన నుంచి బయలువెడలింది. ఆయన సంకల్పం రెండుగా మారింది. తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం ఈ రెండుగా మారింది. అక్కడ ఉంది మనకి దీనికి సంబంధించినటువంటి కీ నోట్. ఆ విషయం ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ విషయం గనక మనం అవగాహన చేసుకుంటే, అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ మొత్తం ఈ సృష్టికి సంబంధించినటువంటి విశ్వంలో ఉన్నటువంటి అన్ని పదార్థానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అదంతా మూల పదార్థము అక్కడి నుంచి వచ్చింది. అంటే మొత్తం భూలోకం దాకా ఎన్ని లోకాలు ఉన్నాయో, ఆయా లోకాల్లో ఉన్నటువంటి ఎన్ని ఆకారాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పదార్థం అంతా ఒకటే దాంతో తయారు చేయబడింది. కాకపోతే వైబ్రేషన్స్ వేరుగా ఉండొచ్చు. దాని యొక్క ఒక్కొక్క లోకానికి సంబంధించి వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. అత్యంత తీవ్రమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉంటుంది బ్రహ్మలోకం. అత్యంత అల్పమైన వేగంతో, చాలా తక్కువ స్థాయిలో తక్కువ వేగంతో చలిస్తూ ఉంటుంది భూలోకానికి సంబంధించిన పదార్థం. అట్లా దానిలో తేడా ఉండొచ్చేమో, కానీ పదార్థం మాత్రం ఆ రూట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ఆ మూల పదార్థం నుంచే తయారు చేయబడ్డాయి ఇవన్నీ. అంటే ఒకే పదార్థంతో తయారు చేయబడినాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఏ వస్తువులైనా కానీ రెవల్యూషన్, దానిలో ఉన్నటువంటి గూఢార్థం, రహస్యం తెలియజేయబడుతుంది. అలాగే దానికి సంబంధించిన చైతన్యం, ఒకే చైతన్యం ఈ మొత్తాన్ని వ్యాప్తి చెంది ఈ మొత్తంలో అన్ని ఆకారాల్లో కూడా ఒకే చైతన్యం ఉండి అది నడిపిస్తూ ఉన్నది. అంటే ఒకే చైతన్యం, ఒకే పదార్థం. ఇంకా ఇక్కడ అనేకం, ఇంకెక్కడుంది అవకాశం? భిన్నత్వం. ఏది అవకాశం? ఒకే పదార్థంతో తయారు చేయబడింది,
చేతిలో నేను పట్టుకుని నేను అదే పదార్థంతో తయారు చేయబడ్డాను. నా చేతిలో పెట్టుకున్న పుస్తకము అదే పదార్థంతో తయారు చేయబడింది. నా ఎదురుగా ఉన్న ఫోను అదే పదార్థంతో తయారు చేయబడింది. టేబుల్ అదే పదార్థంతో తయారు చేయబడింది. ఏంటిది? అట్లా మీరు మీ చుట్టూ సమస్తం ఏ పదార్థంతో తయారు చేయబడింది. ఇన్ దిస్ ప్రైమబుల్ రెవల్యూషన్, అక్కడ ఉంది కీనోట్ ఆఫ్ విచ్ వాజ్ స్ట్రక్ ఇన్ దిస్ ప్రైమబుల్ రెవల్యూషన్. స్ట్రక్ అంటే మనకి 2 రకాలైన అర్థాలుగా వస్తుంది. అంటే దాన్ని బయటపడడం, కొట్టడము అన్నట్టుగా. ఇంకొకటి అక్కడ దిగబడిపోయింది, ఆ రహస్యం అక్కడ ఆగిపోయింది. స్ట్రక్. మనం బండి ఏదన్నా వెళ్తుంటే ఆగిపోయిందండి బండి, ఆ బురదలో కూరుకుపోయే ఏదో మొత్తానికి ఏదో కారణంతో ఆగిపోయింది బండి. విచ్ వాజ్ స్ట్రక్ అని అంటాం, ఈ పదం ఉపయోగిస్తాం ఆగిపోయింది అన్నదానికి. అట్లాగా అక్కడ ఉంది, అక్కడ ఇరుక్కుపోయి ఉంది అక్కడ ఈ రహస్యం, కీనోట్. అదే ఇంకా వివరంగా మనకి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అని ఈ ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ గురించి ఇంకా వివరంగా అక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మనం అంతకుముందే ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అన్న గ్రంథంలో దీన్ని చాలా వరకు ఒక సంగ్రహంగా మనం తెలుసుకున్నాం దాంట్లో. అందువల్ల మనం ఇక్కడ ఆ వాల్యూమ్ 2లోకి వెళ్లకుండానే దీనికి సంబంధించిన విషయం చెప్పుకోగలుగుతున్నాం మనం. ఎందుకంటే దీన్ని గురించి మనం అంతకుముందు కొన్ని గ్రంథాలు అధ్యయనం చేశాం. ఆ గ్రంథాల్లో దీనికి సంబంధించిన విషయం ముందే అందించారు అక్కడ మనం. ఇప్పుడు మొదటి భాగానికి సంబంధించిన వ్యాఖ్య పూర్తి అయింది. ఇక రెండో భాగానికి సంబంధించిన వ్యాఖ్యలకు వెళదాం. రెండో భాగం ఏంటి? మొదటి భాగం, బట్ వేర్ వాజ్ ద డాగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్, the soul as the basis of all anima mundi was in paramartha. ఈ మొత్తం పరమార్థంలోకి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతే ఈ డాంగ్మా కూడా ఎక్కడున్నాడు? ఈ డాంగ్మా కూడా ఎక్కడ ఉంది? డాంగ్మా అంటే 3వ కన్ను తెరుచుకున్నవాడు, త్రిలోచనుడు. మరి లయకర్త ఆయనే కదా త్రిలోచనుడు. వాడికి 3 కళ్ళు మరి మనం సంకేతంగా పెట్టాం శివుడికి. ఎందుకంటే అదే మరి లయమైపోయింది. ఇదంతా లయమైపోయిందన్న విషయం ఎలాగ తెలుస్తుంది? ఆయనకి 3వ కన్ను ఉంది. ఆ 3వ కన్ను ద్వారా అది తెలియబడుతూ ఉంది. అందుకని డాంగ్మా ద్వారా ఇది తెలియబడుతుందని చెప్తే వేర్ వాజ్ డాంగ్మా, 3వ కన్ను కూడా ఎక్కడ ఉన్నాడు అని మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది. వస్తే ఇది ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అంటే పదార్థము, స్పిరిట్ అండ్ మ్యాటర్, ఈ 2 విభాగాలు ఉన్నాయి. మ్యాటర్ మాత్రమే మనకేమవుతుంది? మొత్తంగా లయమైపోతుంది. కానీ జీవము అది అలాగే ఉంటుంది. చైతన్యం అంతా అలాగే ఉంది. మనకి లైన్ లేదా ఫాల్ట్ వచ్చి పెద్ద తుఫాను, చాలా పెద్ద తుఫాను వచ్చింది మనకి. ఆ గాలి గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వీచినాయి. ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయినాయి. ఎట్లా కూలిపోయినాయి? ఈ కరెంటు తీగల మొత్తం తెగిపోయినాయి. కరెంటు తీగలు తెగిపోయేటప్పటికల్లా
మొత్తం విద్యుత్ శక్తి సరఫరా అయిపోయింది. అంత చీకటి అయిపోయింది. గ్రామాలు గ్రామాలు చీకటి అయిపోయింది. పట్టణాలు పట్టణాలు చీకటి అయిపోయింది. జిల్లాలు జిల్లాలు చీకటి అయిపోయింది. మరి విద్యుత్ శక్తి లేదా? ఉంది, అక్కడ తయారయ్యే చోట ఉంది. విద్యుత్ శక్తి ఉంది. కానీ తాత్కాలికంగా ఒక ప్రాంతం ఇలాగ జరిగింది. ఇక్కడ వరకు ఏమీ లేకపోవటం మొత్తం లయం అయిపోయినట్టుగా అయిపోయింది. చీకటిలో ఉండిపోయింది, చీకటి. అట్లాగే సృష్టి మొత్తం చీకట్లో ఉన్నట్టుగా అయిపోయింది, లయమైపోయింది సమస్తం. కానీ జీవం మాత్రం ఉంది. అట్లా ఉంది కాబట్టి, అంటే మూడవ కన్ను తెరుచుకున్నటువంటి ఆ శివుడు, ఆ లయకర్త ఉన్నాడు కాబట్టి ఈ విషయం మొత్తం మనకు అందుతుంది అన్నట్టుగా. డాంగ్మా అనేది ఉంది కాబట్టి వాడు మూడవ కన్నుతో దర్శిస్తూ రెండు కళ్ళతో చూసేదంతా మాయమైపోయింది, మొత్తం ముద్దయిపోయింది. ఇక చూడటానికి ఏం లేదు అక్కడ, ఇంకా చూసేవాడు కూడా లేడు అన్నట్టుగా అయిపోయింది అక్కడ. ఇప్పుడు మూడవ కన్ను తెరుచుకున్న వాడికి మాత్రం వాడు ఉన్నాడు అక్కడ, వాడు చూస్తున్నాడు మూడవ కన్నుతో. వాడికి అంతా మొత్తం దర్శనమిస్తుంది, ప్రళయ స్థితిలో ఎలాగ జరుగుతుంది. ఈ చీకట్లో, ఈ అంధకారంలో, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి అది తెలిస్తేనే మరి వాళ్ళకి కావాల్సింది మళ్ళీ సరిగ్గా చేసి పెట్టడం, అదంతా రిపేర్ చేయాలి. మళ్ళీ ఆ తెగిపోయిన వైర్లన్నిటిని స్థానంలో మళ్ళీ కొత్త వైర్లు వేసి ఆ విద్యుత్ శక్తి సరఫరాని పునరుద్ధరించాలి. పునరుద్ధరించాలంటే మాకేం కనపట్లేదండి కూర్చుంటే అట్లా మరి. దాన్ని కూడా చూసేవాళ్ళు ఉన్నారు అక్కడ. చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ చీకటిలో ఉన్న విషయం కూడా చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చారు వాళ్ళు. అట్లాగా జరుగుతుంది ఇది. అంతేగాని చీకటి ఉందని ఇంకా ఏమీ లేదు. ఇక నీకు ఎలా తెలుస్తుందని అడగటానికి లేదు ఇక్కడ. తెలుస్తుంది. ఇక్కడ మనకి కరెంటు పోయినప్పుడు మరి తెలిసింది కదా మనకి. అట్లాగే లయకర్త మూడవ కన్ను త్రిలోచనుడు, ఆయన ద్వారా తెలుస్తుంది ఇదంతా అని అట్లాగా మనకి చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా ఇక రెండో భాగంలో ఏం చెప్తున్నారు? అబ్సల్యూట్ బీయింగ్ and consciousness, which are absolute non-being and unconsciousness. And the great wheel was Anupadaka. Anupadaka అంటే పేరెంట్లెస్, ఎవరు లేరు అక్కడ. ఈ జగన్మాత పితలు. పేరెంట్ అంటే మరి వాళ్ళిద్దరు జగన్మాత పితలు, పేరెంట్స్. పేరెంట్లెస్. అనుపాదక అంటే పేరెంట్లెస్, లేని, పేరెంట్స్ లేని, తల్లిదండ్రులు లేని స్థితి అది. గ్రేట్ వీల్ వాజ్ అనుపాదక. దానికి సంబంధించిన వివరణ మనం వచ్చే సోమవారం నాడు తెలుసుకుందాం. దాంతో మనకి ఫస్ట్ స్టాంజా పూర్తవుతుంది. అంటే మనకు ఉన్నంతలో సమగ్రంగా ఇంకా ఎక్కడ అనుమానం లేకుండా ఇక మనం నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసంలోకి రావడానికి ప్రాతిపదికగా ఏర్పాటు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ అమెరికా కూర్పు ఎట్లా ఉందో తెలుస్తుంది మనకి. అట్లా ఉన్నప్పుడు మనం ఇట్లా ఎందుకు చేయటం, మనమే తెలుసుకోవడం ఎందుకు అన్న విషయంలోకి వస్తున్నాం. మన మీద వేసుకోకపోతే కర్మబంధం లేదు. కర్మబంధం లేకపోగా అద్భుతంగా పనులు జరుగుతాయి మన ద్వారా. మన మీద వేసుకోవడం వల్ల బరువు పెరిగింది. అదేమో 5 కేజీలు బరువు ఉంటే 500 కేజీలు బరువు అయింది మన మీద వేసుకునేటప్పుడు. ఆ బరువు మోయలేక, పనులు సరిగ్గా చేయలేక
కాసేపు చేసి కాసేపు అలసట చెంది గందరగోళం అవుతున్నాము. 5 కేజీల బరువుని పిల్లోడు కూడా ఎత్తుకుని తీసుకెళ్తాడు. దాన్ని మనం ఏం చేసాము 500 కేజీల బరువుకి మార్చి గందరగోళం అయిపోతున్నాం. ఎందువల్ల 500 కేజీల బరువు వచ్చింది? మన మీద వేసుకుంటున్నాం. నేను చేశాను ఇది, నేను మాట్లాడాను అని మన మీద వేసుకుంటున్నాం. అక్కడేమో మన మీద వేసుకోవటం లేదు. అక్కడ సృష్టిలో అమెరికా కూర్పు ఏంటి? జరగటమే గాని ఒకడి మీద వేసుకోవడం అన్నది లేదు. ఎవ్వడు లేదు ఒకడి మీద వేసుకోవడం అన్నది. జరగటమే. ఇది తమాషా ఈ సృష్టి అంతా. జరిగేదాన్ని చూస్తూ ఉండడం. అది అర్జునుడికి బోధించింది. మరి అర్జునుడు ఆ ప్రకారం ఆచరించాడు, అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఎందుకు ఆయన విజయం సాధించాలి అంటే బ్యాలెన్స్ కోసం. ఇప్పుడు ఆసురి శక్తి దైవీ శక్తుల మధ్య బ్యాలెన్స్ తప్పింది, ధర్మగ్లాని ఏర్పడింది అక్కడ. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆ యుద్ధం చేయాల్సి వచ్చింది. దాన్ని విజయం సాధించాడు, బ్యాలెన్స్ ని నిలిపాడు. బ్యాలెన్స్ ని ఎలా నిలపగలిగాడు? తను చూసేవాడుగా ఉండడం వల్ల, చేసేవాడుగా కాకుండా. ఓకే, మళ్ళీ మనం సోమవారం కలుద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ సంవత్సరం అంతా 2025 అంతా ఈ సంవత్సరం పొడుగున ఆ గురజాడ మహాకవి ఏదైతే చెప్పాడో, ఏం చేయాలని అన్నాడు, దానికి సంబంధించిన ఆలోచనలు మనకు వచ్చుగాక. ఆలోచనలు వస్తేనేగా మనం చేస్తాం. కాబట్టి ఆలోచనలు రావడానికి ప్రాతిపదికగా మన యొక్క అధ్యయనం ఉపయోగపడుగాక. అధ్యయనం ద్వారా ఈ సృష్టి యొక్క అమెరికా తెలుసుకుంటూ, దాంట్లో భాగమైన మనం ఇది ఇలాగ ఉంది కాబట్టి మనం ఎలాగ చేయాలి, ఇలా చేస్తున్నామేంటి, ఇప్పుడు మనం చేస్తున్నది ఒకటి ఉంది, అది మనకు తెలుసు, మరి ఇలాగే చేయాలా? ఈ అమెరికా కూర్పు తెలిసిన తర్వాత దాన్ని ఇంకోటి ఏదన్నా అన్నట్టుగా మనకి ఇంకో వేరే ఆలోచన వచ్చేస్తుంది కదా. మనం ప్రత్యేకంగా మళ్ళీ మనం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రయత్నంగా షిఫ్ట్ అయిపోతుంది పక్కకి, ఆ ఆలోచనే వస్తుంది. అట్లా ఈ సంవత్సరం అంతా గడిపెదము. మనం సుఖశాంతులతో ఆనందంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి సుఖశాంతులు ఆనందాన్ని ఇచ్చేదము కాక. వాసుదేవ. థ్యాంక్ యూ సార్.